ఆపదలో ఉందనం అనేసి 5 లక్షల విరాళం ఇచ్చారు సార్. అంతేగాని బోర్లు ఎండిపోయినాయి, మా బోర్లకు పైసలు ఇయ్యండి, మాకు సగం పైసలు వస్తాయి దాంట్లో, ఇలా ఇలా పంచాయతీ పెట్టేసి పోతాడనేసి మేము అనుకోలేదు సార్. ఆహా. మాకు పెళ్లి ఉంది, మేము ఎట్లా బతకాలి, ఇటు ఇటు ఏమో పంట పొలాలు ఎండిపోయినాయి, చేతికి పంట లేదు, పైసలు లేవు, అప్పులో ఆకుంటారా సార్, ఇలా 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 ఎలా బతుకుతారమ్మా అనేసి అంటే మా గూడును ఆయనకి వివరిస్తే ఆయన ఆయన తెలిసి మరి ఒక 5 లక్షల విరాళం ఇస్తా అనేసి చెప్పారు సార్. కానీ ఆ చెక్ అయితే అందలేదు మీకు. మా చెక్ అయితే అంత అనేది చెప్తున్నారు సార్, ఇంకా రాలేదు మాకైతే. ఓకే. ఇది అందిందనేసి చాలా మంది ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటిదంటే మాకు వచ్చేసినాయి అనేసి అంటున్నారు. మాకైతే ఇంకా రాలేదండి, వస్తా అనేసి చెప్తున్నారు మాకు. ఇది ఈ- ఈ నిధి ఇది ఇప్పుడు మీ పైన దుష్ప్రచారం చేసింది ఏ ఛానల్ వాళ్ళు, ఎవరు అసలు? అంటే ఇక్కడ మీ నెగిటివ్ అంటే ఆపోజిట్ లో ఉన్నవారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే తీన్మార్మలను పిలిపించి అక్కడ న్యూస్ పెట్టించారు సార్. సుదర్శన్ వచ్చి సుదర్శన్ వచ్చి న్యూస్ పెట్టించారు సార్, మా భూమిలో పెట్టించి న్యూస్ పెట్టించారు. ఆ రోజు మేము పెళ్లి సామాన్లు అనేసి